సాధారణంగా తమిళ్ ఫీల్డ్లో సినిమా యాక్టర్లు కానీ లేకుంటే ఈ యొక్క రాజకీయ నాయకులు కానీ వారి యొక్క పార్టీ క్యాడర్లు కానీ అందరికీ కొద్దిగా ఎగస్ట్రాలు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు అక్కడ రాజకీయ నాయకుడు ఎవరైనా చనిపోయారు అనుకోండి, కాల్ చేసిన చనిపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. కిరసనాల కోసం కాల్ చేసుకుంటూ ఉంటారు. అంటే అలాంటి పిచ్చి అభిమానం అక్కడ జనాలకి, ఓవర్ యాక్షన్ అంట మనం. సరే, ఏదేమైనా సరే ఇప్పుడు తమిళనాట ఒక అనవసరమైనటువంటి రాద్ధాంతం జరుగుతున్నది. కొత్తగా రాజకీయాలకు అడుగు పెడుతున్న విజయ్ తనేంటంటే తన సెల్ఫ్ గోల్స్ చేసుకుంటున్నాడు ప్రతి విషయంలో కూడా. వైవాహ జీవితంలో కానీ, ప్రేమికురాల విషయంలో కానీ, ఈరోజు రజనీకాంత్ మీద కామెంట్ చేయడంలో కానీ, అఫ్కోర్స్ ఆయన చేయలేదనుకోండి, తన పార్టీ సెక్రటరీని అబ్దవ్ అర్జున్ అనే అతను కామెంట్ చేశాడు రజనీకాంత్ మీద. ఏమని? రజనీకాంత్ పార్టీ పెట్టాలి, ఆ పార్టీలో నేను రాజకీయంలో అధికారం సంపాదించాలని ఆయన కోరుకున్న సమయంలో డిఎంకే అతనికి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. దాని మూలంగా ఆయన పార్టీ పెట్టడమే మానేశాడు. ఓకే, ఇంతవరకు పర్వాలా, పెద్ద నష్టమేం లేదు. కానీ అతను ఎంత భయపడ్డాడంటే, ఈ డిఎంకే పార్టీ వాళ్ళకి ఒక సంస్థ ఉంది, సినిమాలు తీసే సంస్థ, సమ్ రేడియంట్ ఏదో ఉంటుంది దాని పేరు. ఆ సంస్థలో తను యాక్షన్ కూడా చేస్తున్నాడు హీరోగా అని అతని మీద, అంటే ఆయన ఎంతగా లొంగిపోయాడు అనే దానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్తున్నాడు. మరి ఇలాంటి విషయాలు అక్కడ వాళ్ళ రజనీకాంత్కి కోపం వచ్చి కామెంట్ చేశాడు, విమర్శించాడు గట్టిగా. దాంతోపాటు విజయ పార్టీ తప్పించి మిగతా అక్కడ ఉన్న అన్ని పార్టీలు కూడా అతన్ని గట్టిగా విమర్శిస్తున్నాయి. ఇంకా ఫ్యాన్స్ సంగతి చెప్పలేము. అంటే వాళ్ళు మరీ ఎక్కువ రెచ్చిపోతారు కదా, పోస్టర్స్ వేయటం, అది వేయటం, ఇది వేయటం. వెలిసి ఏమవుతుందంటే విజయ్ యొక్క రాజకీయ జీవితానికి ఇక్కడితో ముగింపు రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రేపు ఎలక్షన్స్లో సీట్లు రాలేదనుకోండి, ఏమవుతుంది? మన జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు పాపం, అంటే ఆయన విమర్శిస్తున్నాను కాదు, మరి ఒకసారి రెండుసార్లు గెలవకపోతే ఇంకా అక్కడితో ఆగిపోతారు, ఆ స్పీడ్ ఆగిపోతుంది. మరి పాపం ఆయన జయప్రకాష్ నారాయణ గారు ఆయన ఏం చేయలేదు, కానీ ఆ ప్రజలు అందుకోలేకపోయారు ఆయన్ని. కానీ విజయన్ అంటే మాస్ హీరో కాబట్టి అతను రావచ్చు కొంతవరకు. కానీ ఇలాంటి సంఘటనలతో ఓట్లు చీల్చుకునే అంతవరకే పక్క ఒక క్యాండిడేట్ని దెబ్బ కొట్టే వరకు ఉపయోగపడుతుంది, కానీ అతను గెలవడానికి అవకాశాలు ఉండవు. మరి ఇప్పటికైనా అతని యొక్క మార్గం మార్చుకుంటే ఏమైనా అవకాశాలు ఉంటాయేమో చూద్దాం. ఇప్పుడే రసవత్తరంగా మారుతున్నది, ఎలక్షన్స్ కూడా దగ్గరికి వచ్చేసాయి.